వెలుగు పేపర్ మే 7 నుంచి 31 దాకా మిస్ వరల్డ్ పోటీలు. 60 మంది ఎమ్మెల్యేలు 68 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి అక్కడ కూసోరిగా అందాల భావాలు వస్తాను హైదరాబాద్కి. ఆన్నే ఉండుర్రి, ఇంతటి అందాలిగా మళ్ళీ ఎక్కడ దొరకవు, ఎక్కడ చూడలేరు కూడా. అసలే అన్ని ట్రాప్ జరిగింది 48 మంది ఎమ్మెల్యేల మీద కేంద్ర మంత్రుల మీద. వీళ్ళని చూసి సొల్లు గారుచుకునేరు. జాగ్రత్త సుమా, హైదరాబాద్కి వచ్చిళ్ళు ప్రపంచ అందగత్తలన్నీ ఉరికేరు. మిస్ వరల్డ్ పోటీలు 10న ఓపెనింగ్ సెరమనీ, 31న ఫైనల్. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు. హాజరు కానున్న 140 దేశాల కంటెస్టెంట్లు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ విశ్వవ్యాప్తం. మంత్రి జూపల్లి వీటిపై రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి. రాజకీయం ఏం లేదు, మొదటిసారి మన హైదరాబాద్లో ప్రపంచ అందగత్తల పోటీ పెట్టడం అనేది మన హైదరాబాద్కు దక్కిన ఘనతే. ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క దేశంలో చేస్తారు. ఈసారి భారతదేశానికి వచ్చింది, అందులో పైగా మన తెలంగాణకు దక్కింది, హైదరాబాద్కు దక్కింది ఘనత. అందగత్తల పాదాలతోటి హైదరాబాద్ పావనం అయిపోతుందా. అందగత్తలు అడుగు పెట్టినలాంటి ఏందా మామూలు ముచ్చట. ప్రపంచ అందగత్తలు అంతా మళ్ళా ఏదో లోకల్ అందగత్తెలు కాదు, గల్లీలో తిరిగే అందగత్తెలు కాదు. ఇంతంత పౌడర్ కొట్టుకొని పేరన్లు పెట్టుకొని అతనే బైక్లు వేసుకొని రై అని తిరుగుతారు. మరి అలాంటిది వీళ్ళు ప్రపంచ అందగత్తెలు. చూసినావా ఎట్లున్నదో? ముక్కు ఎంత ఉండాలో, మూతి ఎంత ఉండాలో, కళ్ళు ఎంత ఉండాలో, కను బొమ్మలు ఎంత ఉండాలో, బొట్టు బిల్లు ఎంత పెట్టాలో, లేకపోతే నగలు ఎక్కడి వరకు పెట్టాలో, ఎంత హైట్ ఉన్నారో, ఎంత వెయిట్ ఉన్నారో, ఇవన్నీ కొలతలేసి కొలుతారు. ఇక అన్నీ కొలతలేసి కొలిచి ఇగో ఈమె ప్రపంచ అందగత్త. ఓ విధంగా ఇది సిగ్గుచేటే మహిళలకు. వాళ్ళ అందాన్ని వాళ్ళే మార్కెట్ చేసుకొని మా కొలతలు ఇవన్నీ చెప్పుకుంటాను అవి. ఇక దీన్ని పాశ్చాత్య దేశాలలో ట్రెండ్ అయిపోయింది. మరి ఏం చేస్తావు, ఇక ఏం చేయలేవు. కాబట్టి ఇప్పుడు ఎన్ని దేశాలకు సంబంధించి వస్తాను వీళ్ళు, మరి 140 దేశాలకు సంబంధించిన అందగత్తలు వస్తానట. ఇంకా అంటే ఇక వాళ్ళ దేశం నుండి ఈమె అందగత్తే అని వాళ్ళు ఫైనల్ చేసి పంపుతారు. అట్లా 140 దేశాల నుండి 140 అందగత్తెలను ఎంకులాడి మరి మన హైదరాబాద్కు పంపుతారు. ఇక పోరగాళ్ళు జరటు ఊకురి రాగం అవుతారు అందం చూస్తే. టీవీలనే చూసి అన్న సొల్లుగార్చేది ఉంటే టీవీలనే సొల్లుగార్చి టీవీలు బంద్ పెట్టుండ్రు. ఇప్పుడు వీళ్ళతో వచ్చింది ఆ సాగు, ఈ ఎమ్మెల్యేలతోటి. ఎట్టుంటారో అందగత్తెలాంటి అని పోయినా పోతారు ఒక్కొక్కడు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 దాకా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు ఇలా విభిన్న రంగాలకు చెందిన వారు తరలిపోనున్నారు. ఇది అప్పుడు రాజుల కాలంలో అయితే సేమ్ ఇదే ఈవెంట్స్ జరిగేది. రాజుల కాలంలో కూడా అందగత్తెలను ప్రవేశపెట్టండి అనగానే వస్తారు. ఆ నర్తరికి మనులు మీ కళలు చూపించనగానే వచ్చి డ్యాన్సులు వేస్తారు. సేమ్ ఇప్పుడు అదే ప్రాచీన ఎప్పుడైతే రాజుల కాలం పోయిందో, ప్రజాస్వామ్యం వచ్చిందో, ఇదొక ట్రెండ్. అప్పటి పద్ధతులలో అవి రాజుల ముందట ఎగిరేది కదా నర్తకులు, చెలికత్తలు, నర్తకులు, ఏంటిది ఆస్థాన గాయనిలు, ఆస్థాన ఆటపాటలు ఆడే నర్తకులు ఉండేటోళ్ళు. వాళ్ళ అందగత్తెలే ఆ రాజ్యానికి. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం మోడర్న్ అయిపోయింది కదా, వీళ్ళో టైప్ అందగత్తెలు. ఇప్పుడు వీళ్ళను ప్రమోట్ చేసేటోళ్ళు కూడా ఉంటారు, వీళ్ళని అంబాసిడర్స్గా ప్రమోట్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. వెనక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉంటారు. ఇదొక వ్యాపారం. ఇప్పుడు ఈమెను కొన్ని సంవత్సరాలుగా ట్రైన్ చేస్తారు. ఎట్లా నడవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎంత పౌడర్ వద్దాలి, ఎంత మేకప్ వద్దాలి, ఇవన్నీ ఉంటాయి. ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు అందుకే కదా వీళ్ళు వచ్చేదిగో వ్యాపారవేత్తలు అంటే. మరి ఇక్కడ బొమ్మేసింది ఏం పేరు కానీ లాస్ట్ ఇయర్ మిస్ వాళ్ళు అయినా క్రిస్టానా పిస్కోవా అట ఈమె పేరు. క్రిస్టానా 2024కు సంబంధించి ఈమె ఫైనలిస్టు ప్రపంచ అందగత్త. అరే భలే ఉన్నదా, తెలుగు సినిమాలలో పెట్టుకుంటే అయిపోయేదిగా. విజయ్ దేవరకొండ పక్కన, మహేష్ బాబు పక్కన అయితే మంచిగా సెట్ అయ్యేటట్టే ఉన్నది. ఈమెకు మన బొట్టు కూడా పెట్టిండ్రు మంచిగానే. ఏడో దొరికిందో మరి. చీర కట్టిండ్రు మంచిగానే, నగలేసిన మల్లెపూలు కూడా పెట్టిండ్రు. అరే భలే ఉన్నది. ఏదో అట్లా ఒత్తిగేసిన ఫోటో అనుకున్నా, కాదు. క్రిస్టినా
మరి నిన్ను మించిన అందగత్తె ఈమె వచ్చి ఈసారి ఇది బహుకరించిపోతుంది అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఎవరైతే అందగత్తె ఉంటారో మళ్ళీ ఆ కిరీటాన్ని తీసుకొచ్చి ఈమెకు పెడతారు. ఇప్పుడు ఈ ఇయర్ అందగత్తె వాళ్ళు మొత్తానికైతే ఇక మరి రేవంత్ రెడ్డి గారితో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ కనుల పండుగే. ఏమన్నా మీరు లైవ్ ఇస్తే మా అటువంటి వాళ్ళకు కూడా కన్నుల పండుగే.